అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఇది నేను చెప్తే మీరు కూడా షాక్ అవుతారు. నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది. దానికి ముందు అయితే తెలియలే. బిగ్ బాస్ లో మన అగ్ని పరీక్షలో జరిగిన కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్నారు. వాళ్ళు ఎవరైనా క్లారిటీ చెప్తా. ఎందుకంటే బిగ్ బాస్ చాలా వరకు రీసెంట్ గా 2 వీక్స్ నుంచి కొంచెం డల్లుగా నడుస్తుంది కాబట్టి జనాలకి ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఏ విధంగా పబ్లిసిటీ దగ్గర వైరల్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ముందు అంటే ఎక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా ఇప్పుడు అగ్ని పరీక్షలు ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు అసలు ఈ ప్లాన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో ఏందో నాకైతే అర్థం అవ్వట్లే. బిగ్ బాస్ మనం అనుకున్న వాటికంటే ఎక్కువ హైప్ లో జరగబోతుంది ఈసారి సీజన్ 9 అయితే. బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అసలు అగ్ని పరీక్షలు ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసి దివ్య నిఖిత, షాకిబ్, మన నాగప్రసాద్. అసలు వీళ్ళను బిగ్ బాస్ హౌస్ లో పంపుతున్నారు. అది రేపు బుధవారం రోజు, రేపు లేదా ఎల్లుండి బుధవారం రోజు అనేది కంపల్సరీ పంపుతారు బిగ్ బాస్ హౌస్ లో అగ్ని పరీక్ష. అది కూడా మిడ్ నైట్ ఏ నైట్ వెళ్తారో తెలియదు, మిడ్ నైట్ లో ఏ టైంకి వెళ్తారో తెలియదు, కానీ బిగ్ బాస్ హౌస్ పంపుతారు. ఆ పంపడం వల్ల వీళ్ళు అక్కడికి పోయి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో పోవడం కాదు, ఆడికి పోయి అక్కడ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, గేమ్, వాళ్ళ దాంట్లో ఎవరు బెస్ట్, ఎవరేమో గట్టిగా పోటీ ఇస్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళ పోటీ పెట్టుకొని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడం ద్వారానే దాంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు. అక్కడ ఆ రూమ్ లో అయితే ఎవరైతే ప్రూవ్ చేసుకొని అక్కడ ఉన్న కంటెస్టెంట్ ని, కామన్ మ్యాన్, సెలబ్రిటీ ఎవరైతే ఓటు పడి ఎవరైతే హైయెస్ట్ గా దాంట్లో ఉంటాడో అతనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. మిగతా ఇద్దరు నెక్స్ట్ డే ఎలిమినేట్ అయిపోతారు. దీంతో పాటు ఈ బుధవారం ఒక ముగ్గురు, నెక్స్ట్ బుధవారం ఇంకో ముగ్గురు మన అగ్ని పరీక్ష నుంచి ఇట్లా తెచ్చే అవకాశాలు ఉంది. మన బిగ్ బాస్ వాళ్ళు ఇట్లా తెచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఎలాంటి బోరింగ్ కాన్సెప్ట్ లేకుండా వీక్ టు వీక్ ఏదో విధంగా చెప్తాం, ఏదో విధంగా చేద్దాం అనే కాన్సెప్ట్ తో మన బిగ్ బాస్ వాళ్ళు ఏదో విధంగా ఆలోచించి ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ ద్వారా బిగ్ బాస్ హౌస్ కి మన వైల్డ్ కార్డ్ పంపడం జరుగుతుంది. మన ఎపిసోడ్ లో చూసినాం, అక్కడ అంత మ్యాటర్ అనేది ఏం లేదు. బిగ్ బాస్ హౌస్ లో అంత లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 8, 7 లెక్క అంత హైప్ గా అయితే అసలే లేదనిపించింది. సాటర్డే వస్తుంటే డల్లు, సారీ ఏమనుకోకండి, సాటర్డే వస్తుంటే డల్లుగా నడుస్తుంది. డాన్స్ చేసేటోళ్ళు లేదు, కామెడీ చేసేటోళ్ళు లేదు, ఏ పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు లేదు. అందుకే బిగ్ బాస్ హౌస్ కి బోర్ కొట్టిందేమో. అందుకే వైల్డ్ కార్డ్ తో పాటు ఎక్స్ కంటెస్టెంట్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ బుధవారం ఒక ముగ్గురిని, నెక్స్ట్ బుధవారం ముగ్గురిని, అలా నెక్స్ట్ బుధవారం ముగ్గురిని, అలా 5th వీక్ వరకు వైల్డ్ కార్డు మన ఎక్స్ కంటెస్టెంట్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీని. ఈ విధంగా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి ఎందుకు పెడుతున్నారు? టీఆర్పీ రేట్ బాగా తగ్గుతుంది, అలా పెరుగుతుంది కాబట్టి జనాలకు కొంచెం బోరింగ్ ఉంది. అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 9 వేరే లెవెల్లో వేరే విధంగా ఏదైనా కాన్సెప్ట్ తో చేద్దామనే థాట్ తో మన వైల్డ్ కార్డుని వేరే విధంగా పంపిస్తున్నారు. అది కూడా అగ్ని పరీక్షలో అసలు మనం 5గురమే అనుకున్నాం, కానీ ఇంకా ముగ్గురు వెళ్ళే ఛాయిసెస్ ఉన్నాయి. అది కూడా సస్పెండ్ లోనే ఉంది. మన నాకైతే షాకిబ్ కి, నాగప్రశాంత్ కి, దివ్య నిఖిత, ఈ ముగ్గురులో అయితే దివ్య నిఖిత మీద ఎక్కువ ఫోకస్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే తను ఏ విధంగా అయినా టాస్క్ ఆడగలుగుతుంది, ఏ విధంగా అయినా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఫిజికల్ టాస్క్ తెలుసు, తనకు మెంటల్ టాస్క్ తెలుసు, ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది తనకి. అందుకే తను వచ్చేసి బిగ్ బాస్ హౌస్ లో తను కూడా ఒక కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఉంది. దీంతో పాటు నేను ప్రీవియస్ సిటీలో ఎక్స్ కంటెస్టెంట్ వస్తాను, వాళ్ళతో కూడా ఎంట్రీ అనేది గట్టిగా జరగబోతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అనేది ఈ వీక్ అంటే ఇప్పుడు సెకండ్, థర్డ్, 4th వీక్ లో అసలు డబల్ ఎలిమినేషన్ అవ్వబోతుంది. అది ఎవరు అనేది అర్థం అవ్వదు. డబల్ అనేది మీకు తెలుసు, ఎట్లాగో బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు మీకు తెలుసు. డబల్ ఎలిమినేషన్ అవకాశం 100% ఉంది. వీళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే జాగ్రత్త ఉండి ఆడుకోవడం చూసుకోవాలి. దీనివల్ల ప్రభావం కంటెస్టెంట్ కి, మన కామన్ మ్యాన్ కి, సెలబ్రిటీ గట్టి పోటీ పడబోతుంది. కామన్ మ్యాన్ పోవడం వల్ల ఇప్పుడు వచ్చే కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ వల్ల వీళ్ళ ద్వారా అయితే ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి విధంగా మనం అసలు ఈ కాన్సెప్ట్ ని అసలు బిగ్ బాస్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతున్నాడు. ఎందుకంటే ఉండగా జనాల దగ్గర కొన్ని ఎంటర్టైన్మెంట్
అంటే లైక్ ఇప్పుడు బోరింగ్ కాకుండా మన ఏ ఎపిసోడ్ చూసినా ఇదేంద్రా బాబు రొటీన్ గా నడుస్తుంది అట్లా కాకుండా వీక్ ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం జనాలకి, ఏ విధంగా అయినా కొత్త పరిచయంతో పరిచయం అవుదాం అనే కాన్సెప్ట్ బిగ్ బాస్ తేవడం అది బాగా మంచికరమైన మాటనే అనుకుంటా. ఎందుకంటే ఇట్లా రావడం వల్ల మనకు కూడా జనాలు చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించదు. దాంతో పాటు అరే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్, ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే బిగ్ బాస్ హౌస్ కి ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకోబోతున్నారు. దీనికి నేనైతే మన ఎప్పుడు నేను చెప్పింది పక్క గుర్తు పెట్టుకోండి, 100కు 99% పక్క జరుగుతుంది. ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లో అయితే డబల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది. అది ఎవరో మీకు తెలుసు. అంటే బిగ్ బాస్ లో ఎవరైతే గట్టి కాంపిటీషన్ ఇచ్చి జనాల దగ్గర మంచి పేరు తీసుకుంటారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో ఉండే అవకాశాలు ఉంది. అతను ఎలాంటి తప్పుడు పనులు చేసినా నెక్స్ట్ వీకే తట్టాబుట్టా చదువుకొని మంచి ఇంటికి రావాల్సిందే బిగ్ బాస్ హౌస్ నుంచి. అసలు వైల్డ్ కార్డు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకి కొన్ని సీక్రెట్ రూమ్ అనేది ఉంటది. ఆ సీక్రెట్ రూమ్ లో కూడా కొన్ని రోజులు ఇద్దరి ముగ్గురిని అలా ఉంచి కొన్ని అంటే ఒకరిని ముగ్గురిని ఒకేసారి కాకుండా ఒకరినొకరిని పంపే అవకాశాలు ఉంది. దీనివల్ల ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి షాక్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అరే తెలియదు కదా జనాలకి, ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఇట్లా పంపుతా, అరే ఇంకా ఎంతమంది పంపిస్తారనే ఒక బజ్ క్రియేట్ అవ్వాలి జనాల దగ్గర. అందుకే మన బిగ్ బాస్ ఈ ప్లాన్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, హోనర్ టెనర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎక్స్ కంటెస్టెంట్ తో పాటు వీళ్ళు అగ్ని పరీక్షలో జరిగిన వాళ్ళు కొందరు వెళ్తారు కాబట్టి వీళ్ళు వచ్చేసి టెనర్స్ గా, ఎక్స్ కంటెస్టెంట్ వచ్చేసి హోనర్ గా, ఇట్లా వీళ్ళకి కొట్టుకునేటట్టు అక్కడ గేమ్ ప్లాన్ అనేది చేస్తున్నారు బిగ్ బాస్. ఇక్కడ హోనర్స్ గానే ఉంటారు, టెనర్స్ గానే ఉంటారు. ఈ ఈ టెనర్స్ హోనర్స్ మధ్యలో ఈ బిగ్ బాస్ అయిపోయే వరకు ఈ జర్నీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో మంచి గట్టి పోటీ ఇవ్వబోతుంది కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య. అయితే నిజంగా చెప్తాను కదా, బిగ్ బాస్ అనేది ఇప్పటి నుంచి టీఆర్పీ రేట్ ఘోరంగా పెరగబోతుంది. ఎందుకంటే జనాలు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఊహలో ఉన్నారు అందరూ. మన నెక్స్ట్ జనాలందరూ నెక్స్ట్ ఊహలో ఉన్నారు. అసలు ఆ ఊహకు అందకుండా బిగ్ బాస్ హౌస్ వేరేగా చేస్తున్నాడు. అసలు ఇలాంటి ఆలోచన ఎట్లా వస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ కి అసలు నాకైతే అర్థం అవ్వట్లే. వేరే విధంగా జనాల దగ్గర ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోస్ మీకు ప్రతి ఒక్క డైలీ పిన్ టు పిన్ అనేది పాయింట్ టు పాయింట్ సహా మీకు చెప్తాను నేను ప్రతి రోజు. నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.